ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ఉదయకాల వాక్యధారమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యధారము మార్కు సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యము అని లేఖనము మీరు చదవలేదా అని అడుగగా, తమరు గూర్చి ఆ ఉపమానం చెప్పినను వారు గ్రహించి ఆయన పట్టుకొనుటకు సమయం చూచుండరు కానీ జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయేది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము జయప్రవేశం తర్వాత ఆలయమును శుద్ధీకరించి శపింపబడిన అంజూరపు చెట్టు యొక్క భావమును గురించి ఆయన తెలియచేసి, అక్కడ ఉపమాన రీతిగా 12వ అధ్యాయంలో ఒక మనుష్యుడు ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుర్తిచ్చి దేశాంతరము పోయాను అని రాయబడింది. తర్వాత కాపుల నుండి ద్రాక్ష తోటల పండ్లలో తన భాగం తీసుకుంటూ కాపుల ఎదుకు వచ్చాడు. వారు వారిని పట్టుకొని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. ఆ తర్వాత మరి ఒక దాసుని వారి దగ్గర పంపుతారు. వాణిని కూడా కొట్టి చంపుతారు. ఇంకనూ అతని ప్రియకుమారుని ఒకడు ఉండేను కనుక వారు తన కుమారుని సన్మానించేదరు అనుకుని తుదకు వారిని పంపినప్పుడు, అయితే వారు ఇతడు వారసుడు, ఇతని సొంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగుని తమలో తాము చెప్పుకొని అతను పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి అని దేవుడి వాక్యంలో రాయబడింది. ద్రాక్ష తోట ఇశ్రాయేలు వంశములకు, జనాంగములకు సాదృశ్యముగా ఉంది. ఆయన మొదట ప్రవక్తలను పంపాడు, తర్వాత తన దాసులను పంపి తన కుమారుని కూడా పంపినప్పటికీ వారు కొట్టి చంపివేశారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట, ఆయన యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు పంపబడిన ప్రవక్తలను చంపుదానా అని ఆయన ఆ పట్టణమునకు వచ్చినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయన యెరూషలేము గురించి బాధపడుతూ ఉంటారు. ఆ యెరూషలేమా యెరూషలేమా, నీ యొద్దకు వచ్చిన ప్రవక్తలను అపహసించి చంపి నా దానా అని నీకు నీ ఇల్లు నీకు విడవబడుతూ ఉంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు దాని విషయమై బాధపడుతూ ఏడ్చినట్లుగా 19వ అధ్యాయం 41వ వచనంలో, నీవు ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఆయనను ఎరుక్కుంటూ గనుక అనే మాట అక్కడ ఆయన దుఃఖముతో, బాధతో, వేదనతో యెరూషలేము గురించి, యెరూషలేముకు రాబో కాలంలో సంభవించబోవు నాశనమును గురించి ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి అలాగూ తన సొంత కుమారుని పంపినప్పటికీ, అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచుని ఎందుకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళు ఉంటుంది కానీ మీరు వెళ్ళకపోతురి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడుతున్నది, ఇది మొదలుకొని ప్రభువు పెరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఆ కుమారుణ్ణి ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ ప్రవచనం గురించి యెషయా గ్రంథంలో యెహోవా దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఈ మాటను ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు అనగా 28వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ వచనంలో, ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు,
సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేను. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయిగా ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడని దేవుని వాక్యంలో రాయబడింది. అది పునాదిగా రాతిని వేసిన వాడు యెహోవాయే సియోనులో. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకే పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగూ రాస్తూ ఉంటారు. ఏమని అంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమరుగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను అంటాడు. అని ఆ రాతిని గురించి, మూలరాతిని గురించి, అమూల్యమగు మూలరాతిని గురించి ఆయన అని సంబోధిస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఎవరు ఆయన మాట లేఖనములో రాయబడినది, విశ్వసించుచున్న మీకు ఆయన యేసుక్రీస్తు ప్రభువు అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అయిను, మరియు అది అడ్డురాయు అడ్డుబండు ఆయను. కట్టువారు వాక్యములకు అవిధేయులై తొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడితిరి. ఆయన మీకు అమూల్యమైన వాడు. అందుకే మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసం అని పేతురు గారు 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి, ఆ అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి 4వ వచనంలో, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఆయన అమూల్యమైన వాడు అంటే, నీ పాపం నుండి నా పాపం నుండి ఆయన మనల్ని విమోచించడానికి ఆయన నిషేధింపబడిన రాయి అయినను, ముఖ్యమును బహుస్థిరమైన పునాది అయిన ఏర్పరచబడినదైన అమూల్యమగు మూలరాయిగా ఉన్నాడు. అంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్కముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించునని మీరు ఎరుగుదురు. ఆయన జగత్పునాది నియమింపబడెను, ఏర్పరచబడినది, నియమింపబడినవాడు. ఆయన అమూల్యమగు మూలరాయి. ఆ మూలరాయికి మన దగ్గరకు మనం ఎలాగ రావాలి అంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా 4వ వచనం, మనుషుల చేత ఆయన విసర్జింపబడినగా నిషేధింపబడిన మూలరాయి. మనుషుల చేత ఏ రాతినైతే ఇల్లు కట్టి వారు నిషేధించారు, ఆయన విసర్జింపబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు. ఆయన ఎవరంట? అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు. అందుకే ఆయనకు అమూల్యముకు మూలరాతి, ముఖ్యమును ఏర్పరచబడిన మూలరాయి. యెషయా గ్రంథంలో బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి. ఆ సజీవమైన రాయి ప్రభువుకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుట ద్వారా, ఆత్మ సంబంధమైన బలి విరిగి నలిగిన మనసు దేవునికి ద్వారా ప్రధాన యాజకులు ఉంటూ మీరు సజీవమైన రాళ్ళవలే, ఎలాగూ సజీవమైన రాయియగు ప్రభువునదుకు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనము ఆత్మ సంబంధమైన బలులు విరిగి నలిగిన హృదయము గలవారము. దేవా, విరిగి నలిగిన హృదయం అలక్ష్యం చేయు. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలిగా మనం మన హృదయములను కుమ్మరించి మనలను మనము సజీవ యాగంగా సమర్పించుకోగలరు. రోమాపత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగూ 12వ అధ్యాయం, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము నైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నట్టు దేవుని వాత్సల్యం బట్టి మీరు బతిమాలుకొచ్చున్నారు. ఇటు సేవ యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరము చెంది
సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి ఉండాలని మనం విశ్వసించుచున్న యోధాపత్రిక 20వ వచనం, విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకొనొచ్చు సజీవమైన మూలరాయకు ప్రభువునద్దుకు వచ్చిన వారమై, ఆయన సిలువనద్దుకు వచ్చిన వారమై మన పాపములను ఒప్పుకొనొచ్చు. మనము పునాదిగా, స్థిరమైన పునాదిగా వేయబడిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగూ వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడు వేయనేరుడు, ఈ పునాది యేసుక్రీస్తు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన మనము అలాగూ సజీవమైన రాయిన ప్రభువునద్దుకు వచ్చి సజీవమైన రాళ్ళ వల్లే కట్టబడచ్చు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడచ్చు. మనం విశ్వాసంలో స్థిరముగా ఉండి బహు స్థిరమైన పునాది మీద కట్టబడిన వారమై, యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో దాని మీద కట్టుకున్నవాడు విశ్వసించేవాడు సిగ్గుపడడు, తొట్టిల్లడు, కలవరపడడు అని 28వ అధ్యాయంలో, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన కలరాయి, బహు స్థిరమైన పునాది రాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు ఆ పునాది మీద కట్టబడిన వాడు కలవరపడడు, తొట్టిల్లడు, ఆయన మనకు అమూల్యమైన వాడు అని ఆయనని సంబోధిస్తుంది. కాబట్టి మనం ఆ రాయి వద్దకు వచ్చిన వారు, ఆ ప్రభువునద్దుకు వచ్చిన వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగూ ఆ పునాది మీద కట్టబడిన వారు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతారు. మన దేహము దేవాలయముగా పరిశుద్ధమైన దేవునికి, ఆ పరిశుద్ధమైన ఆత్మకు నిలయముగా ఉంటుంది, అభివృద్ధి పొందుతూ ఉంది. అలాగే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి అమూల్యమైన రక్తము స్వరక్తమిచ్చిన సంఘముగా క్షేమాభివృద్ధి పొందుతుంది. అందుకే మనము ఆ సజీవమైన రాళ్ళ వల్ల దేవుని యొద్దకు వచ్చిన వారమై మళ్ళీ మనం పునాది మీద కట్టుకోవచ్చు, స్థిరమైన విశ్వాసంలో స్థిరముగా ఉంది. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాకున్నట్లు 1 కొరింథీ 15:58 స్థిరులను కదలని వారిని ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి గలవారిని ఉండినప్పుడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉన్నది. చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, ముఖ్యమైన మూలరాయి, ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాయి, పునాదికి మూలము అయిన రాయి, విశ్వాసం అనబడిన పునాదికి మూలమైన రాయి, వాక్యం అనబడిన పునాదికి మూలమైన రాయి. ఆ రాయి యొద్దకు సజీవమైన రాయి, సజీవమైన ప్రభు యొద్దకు మనం వచ్చి సజీవమైన రాళ్ళ వల్లే చక్కగా అమర్చబడుతుంది. క్రమముగా, మర్యాదగా ఆ రక్షణను అనుగ్రహింపబడటానికి ఆయన అనుగ్రహించిన ఆ ప్రాథమిక సూత్రములను పాటిస్తూ, అందుకే ఏమంటాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఉంటకు వృద్ధి పొందుచు ఉన్నది. చక్కగా అమర్చబడి, ఆయనలో చక్కగా అమర్చబడి ప్రతి కట్టడము ఎలాగూ అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచు ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ ఆలయముగా అభివృద్ధి పొందొచ్చు. ఆయనలో మీరు ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమైనకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించే సంఘముగా క్షేమాభివృద్ధి పొందొచ్చు. ఆ సిలువ రక్తముచే మనం ప్రోక్షింపబడి, ఆ సిలువ యాగం ద్వారా యేసుక్రీస్తు మన పాపం నిమిత్తము ఆయన అప్పగింపబడి ఆయన మన కొరకు వేసిన పునాదిని, ఆ పునాది మీద కట్టబడిన వారు విశ్వసించుచున్న అతి పరిశుద్ధమైన దాన్ని మనం కట్టుకొనొచ్చు. చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు మన దేహము దేవునికి దేవాలయం వృద్ధి పొందటానికి ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘంగా క్షేమాభివృద్ధి పొందటానికి ఆత్మ సంబంధమైన మందిరం ప్రతిదినము మనం కట్టబడుచు సజీవమైన రాళ్ళ వలె సజీవుడైన మూలరాయి అని ఏర్పరచబడిన అమూల్యమైన రాయి అమూల్యమైన రాయి అయిన ప్రభువునకు వచ్చి మనము ఆత్మ సంబంధమైన కట్టుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరైతే ఇశ్రాయేలు నిషేధించారో, ఎవరైతే ఆయన్ని అంగీకరించలేదో వారందరూ తొట్టిల్లుతారని యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలోనే యెహోవా దేవుడు ముందుగానే
సరే, యెషయా గ్రంథము 8వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. వారందరూ తొట్టిల్లి వారు, చూడండి 15వ వచనంలో, అనేకులు వాటికి తగిలి తొట్టిల్లు చూపడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడిపోయింది. ఈ ప్రమాణ వాక్యం కట్టుము, ఈ బోధన ముద్రించిన శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశములకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవా నువ్వు నమ్ముకొను, నేను ఎదురు చూస్తున్నాను, ఆయన కొరకే కనిపెట్టుకుంటూ ఉన్నాను. ఆయన ఎలాగూ 14వ వచనం, అయితే ఆయన ఇశ్రాయేలుకు 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు పండగాను ఉన్నాడు. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను నిషేధించిన వారి రాయి వారి తలకు మూలరాయి తొట్టిల్లున్నట్టుగా, అందుకే అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమగునట్లు వరకు వారు, రోమాపత్రిక 11వ అధ్యాయం ఇలాగలో అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే మనకి 25వ వచనంలో, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు ఇశ్రాయేలులకు కఠిన మనసు కొంత కలిగిన విమోచకుడు సియోనులో వచ్చి యాకోబులో వారి భక్తిహీనతను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది, ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. కాబట్టి ఆయన సమస్తమైన జనులు సువార్త ప్రకటింపబడి అన్ని జనుల ప్రవేశం సంపూర్ణమవ్వాలి. వారు తొట్టిల్లిచ్చినే ఉంటారు, మెస్సయ్య గారిని అంగీకరించారు. అందుకే ఇది మొదలుకొని ప్రభు పేట వచ్చేవాడు స్థుతింపబడినగా మరలా మీరు చెప్పే వరకు మీరు నన్ను చూడరని ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం మనము కూడా ఆ అమూల్యమైన సజీవమైన ముఖ్యమైన ఏర్పరచబడిన మూలరాయి ఎదుగు వచ్చి సజీవమైన రాళ్ళవలే అనుదినము చక్కగా అమర్చబడి ప్రతిదినము మనము ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి ఆయన మనతో మాట్లాడుతూ కృపను అట్టి దేవాలయంగా అభివృద్ధి పొందడానికి, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి, దేవుడు స్వరక్తమిచ్చి సంబంధించి సంఘములో మనం ఆత్మలుగా ఉండి క్షేమాభివృద్ధి ఉంటుంది. ప్రభు యేసుక్రీస్తు గారు ఉదయకాల సమయం అంతా మాట్లాడు అట్టి కృపను, అట్టి ఆత్మ నడిపింపును, అట్టి కట్టడాన్ని చక్కగా అతి విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవచ్చు. పునాది మీద నిలిచిన వారు ఉన్నట్టు దేవుని కృప మన అందరికీ తోడైండుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాక్య ధ్యానం బట్టి స్తోత్రాలు. ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా చక్కగా అమర్చబడి సజీవమైన రాళ్ళవలే, సజీవమైన రాయి అయిన మూలరాయి అయిన ఏర్పరచబడింది అయిన బహుస్థిరమైన పునాదిని మీ ఎందుకు వచ్చి మమ్మల్ని మేము చక్కగా కట్టుకోవచ్చు, ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడచ్చు. ప్రతిదినము అభివృద్ధి పొంది దేవాలయంగా అభివృద్ధి పొంది పరిశుద్ధాత్మక నిలయమే మా హృదయం మిమ్మల్ని ఆరాధించి, దేవుని ఆత్మ వలన ఆరాధించి, విశ్వాసంతో కూడిన ఆత్మతో మేము ప్రార్థించి మమ్మల్ని మేము ఆత్మ సంబంధంగా కట్టబడచ్చు. మీరు స్వరక్తమిచ్చి సంపాదించి సంఘంలో క్షేమాభివృద్ధి ఉన్నట్టు ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నటువంటి అభివృద్ధి ఆశీర్వాదము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన వచ్చి పర్యంతం మనందరికీ తోడై ఉండి మనలను కాపాడి సంరక్షించి అభివృద్ధి ఆశీర్వాదము రక్షణ భాగ్యము పాప క్షమాపణ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.